హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో ఒక మంచి జిలేబీ రెసిపీ అయితే చూపిస్తానండి. ఇది సేమ్ మనకి స్వీట్ షాప్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. పైకి క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా చాలా బావుంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్ కూడా చూసేద్దాం చూడండి. దీనికోసం ఫస్ట్ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు పంచదార తీసుకోవాలి. దానిలో ముప్పావు కప్పు వాటర్ వేసుకొని దాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. తీగపాకం అంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా మనం 2 వేలతో పట్టుకున్నప్పుడు లైట్ తీగలాగా రావాలన్నమాట. మరీ ముదురు పాకం కూడా రాకూడదండి. తీగపాకం సరిపోతుంది. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత దీనిలో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టి పడకుండా పలుచగా ఉంటుందన్నమాట. అందుకని ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు జిలేబీ తయారు చేయడం కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలో కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీనిలో ఒక చిటికెడంతా సాల్ట్ అండి. మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సాల్ట్ కూడా వేసుకుని దానిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. తర్వాత దీనిలోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. మనం పెరుగుతో కూడా దీన్ని చేసుకోవచ్చు. కాకపోతే పెరుగుతో చేయడం వల్ల కొంచెం సేపటికి మెత్తగా అయిపోతాయి జిలేబీ అనేవి. నిమ్మరసం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకే నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా సాఫ్ట్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే ముద్దుగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో కానీ లేదా ఒక పాల కవర్ ఉంటుంది కదా, కవర్లో ఫిల్ చేసుకొని చివర ఎడ్జెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. వేయడానికి ఈజీగా ఉంటుంది. నా దగ్గర బాటిల్ ఉంది కాబట్టి ఇది తేనె బాటిల్ అనమాట. నేను ఇందులో ఫిల్ చేసుకుంటాను. నేను 2 బాటిల్స్లో ఫిల్ చేసుకున్నానండి. మీ దగ్గర బాటిల్స్ అవైలబుల్గా లేకపోతే పాల ప్యాకెట్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని మనం ఈ విధంగా బాటిల్లో ఫిల్ చేసుకున్న పిండిని జిలేబీ షేప్లో రౌండ్గా వేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా పొంగుతుంది చూడండి. దీన్ని ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. అందుకే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా అన్ని జిలేబీలు వేసేసుకొని ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లో వీటిని డిప్ చేసుకోవాలి. ఒక్కొక్క జిలేబీని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు నాననివ్వాలి. అందులో ఒక 5 or 10 minutes దానిలో పాకంలో అలా ఉంచేస్తే ఆ సిరప్ అంతా బాగా జిలేబీకి పట్టుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు దీనిని. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా ఒక 5 or 10 minutes తర్వాత వీటిని అన్నీ ఇలా డిప్ చేసి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి. చాలా టేస్టీగా మనకి స్ట్రీట్ స్టైల్లో జిలేబీ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.